నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఓకే, ఈ దినము మీకు వచ్చేస్తున్న మాట ఏమిటి అంటే, ఈరోజు ప్రవచన వాక్కుగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ఆరంభం నుండి ప్రవచనముగా మాటలు వచ్చుచున్నవి. నేను చెప్పాను, దేవుడు కొన్ని లెక్కలు నాకు చూపించి చాలా జాగ్రత్తగా నీవు ఈ సువార్త విషయంలో ముందుకు వెళ్ళాలి. అనేకులకు ఈ సువార్తను నీవు తెలియజేయాలి. సువార్త ప్రకటించబడుటకే నీవు ఏర్పాటు చేయబడ్డావు. కాబట్టి ఈ శుభవార్తను ప్రజలందరికీ నువ్వు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. దేవుని వైపు ప్రజలను చక్కగా నడిపించాలి. అంటే సిద్ధపడాలి, సిద్ధపరచాలి. కాబట్టి వేగముగా సువార్త ప్రకటించబడే టైం ఇది. కాబట్టి ముందుకు వెళ్ళాలని ఆ నడిపింపును పొంది ముందుకు వెళుచున్నాను. కాబట్టి 2026లో ఎఫెసీ సంఘం సిద్ధపరచబడాలి అను ఒక ప్రేరేపణను దేవుడు నాలో పెట్టాడు. కాబట్టి దాని గురించి కూడా నేను మాట్లాడాను. ఎఫెసీ సంఘం అది ఎలా నిర్మించబడినది, ఎవరు చేశారు, ఎలా సిద్ధపడాలి, ఎఫెసీ సంఘానికి చెందిన వారు ఎలా ఉంటారు, కొన్ని విషయాలు నేను స్టడీ చేసి మీకు చెప్పాను. ఈ దినము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52 ఈ వచనము 2 దినములుగా నా మైండ్కి వస్తూ ఉన్నవి. కాబట్టి నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించాము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అద్భుతమైన ఒక మాట ఉన్నదండి. అంటే 2 దినముల నుండి గౌరవనీయులు ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్, వారి గురించి కొన్ని తలంపులు నాకు వస్తూ ఉన్నవి. అంటే చాలాసార్లు దేవుడు ఈ విషయంలో నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఒక్కరికి పెట్టిన పేరు అంటే తల్లిదండ్రులు ఏదో అకస్మాత్తుగా పెట్టవచ్చు, తల్లిదండ్రులు ఏదో ఒక జ్ఞాపకంతో పెట్టవచ్చు, కానీ ప్రతి పేరుకి ఒక అర్థం అనేది తప్పకుండా ఉంటుందండి. కరుణానిధి అంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వారు చనిపోయారు. కరుణ అంటే ఆ పేరులో ఒక పవర్ఫుల్ అది ఉన్నది. మోషే దేవుడే అంటున్నాడు,
మోషే, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నా, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నా. పేరుకి ఒక మీనింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఏం పేరు ఉన్నదో సాధారణంగా తీసుకోకండి. దానికి ఒక విలువ ఉంటుంది, సాధారణంగా అనుకోవద్దు. నిన్న కూడా అమెరికా దేశం నుండి ఒక తల్లిగారు ఫోన్లో మాట్లాడారు. ఎలిజబెత్ అన్నారు వారి పేరు. ఎలిజబెత్ అంటే చాలా ముఖ్యమైన పేరు. యోహాన్ అను గొప్ప వ్యక్తిని కనిన తల్లి ఎలిజబెత్. కాబట్టి మీ పేరుకి ఒక అర్థం ఉంటుందమ్మా అని చెప్పాను. తప్పకుండా నాకు ఒక మిషనరీ పేరును నా నాన్నగారు పెట్టాడు. నేను కూడా వేరే భాష మాట్లాడుచున్న ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి భాషను నేర్చుకొని మీతో మాట్లాడుచున్నానంటే ఒక మిషనరీ పేరును దేవుడు నాకు ఇచ్చాడు. అంటే పేరుకి ఒక అర్థం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే కృప అనే పేరు గలవారు తప్పకుండా కృపను పొంది ఉంటారు. ట్రంప్ అంటే బూర. నేను బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 19వ అధ్యాయం 13వ వచనమును చదివినప్పుడు అక్కడ ఏం చెప్పబడి ఉన్నది తెలుసా? ఆ బూర మోగినప్పుడు ప్రజలందరూ సీనాయి పర్వతం యొద్దకి వచ్చారంట. ఎప్పుడు బూర ధ్వని వినబడిందో వెంటనే లక్షల ప్రజలు, మించుమించు 20 లక్షల ప్రజలు ఆ సీనాయి పర్వతం యొద్దకు వచ్చారంట ఆ స్వరం వినంగానే. అంటే ఏం అర్థం అవుతున్నది బూర గురించి? మీకు ఏం అర్థం అవుతున్నది? మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. గౌరవనీయులు ట్రంప్ గారి గురించి ఎప్పుడు ఆలోచించలేదు, నేను కూడా ఆలోచించలేదు. కానీ చాలా మర్మములు ఆయన వెనుక ఉన్నదండి. అంటే బూర అనే పేరు ఎవరికైనా ఉన్నదా? మన దేశంలో అయితే నేను చాలా ప్లేసెస్ వెళ్ళాను, చాలా రాష్ట్రాలకు వెళ్ళాను, ఎక్కడ కూడా బూర అనే పేరు ఎవరికి లేదు, ట్రంప్ అనే పేరు ఎవరికి లేదు. నాకు తెలిసి ఎవరిని చూడలేదు. కానీ ట్రంప్ అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని ప్రపంచంలో పెద్ద పదవి, అమెరికన్ ప్రెసిడెంట్, అదే పెద్ద పదవి, దానికి మించిన పదవి లేదు. ఆ పదవిలో కూర్చోబెట్టి ఇప్పుడు యుద్ధాలు జరిగినా ఇది జరిగినవి అంటే దాని వెనుక ఒక మీనింగ్ ఉన్నది. ట్రంప్ దాని వెనుక ఒక మీనింగ్ ఉన్నది. అక్కడ ట్రంప్ యాక్షన్ తీసుకుంటే భారతదేశం అంతటా గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ షార్టేజ్, అన్ని వస్తువులు రేటు పెరుగుతున్నది. ఆ ఒక్క వ్యక్తి ట్రంప్ అను పేరు గల ఆ వ్యక్తి అక్కడ యాక్షన్ తీసుకుంటే మొత్తం దేశాలు ఎఫెక్ట్ అవుతున్నది. చూడండి, అంటే ట్రంప్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ట్రంప్ ధ్వని అంటే మోహంగానే, ట్రంప్ యొక్క ఆ ధ్వని మోహంగానే ఏమవుతుంది? అక్కడ ప్రజలందరూ అలర్ట్ అయ్యి పర్వతం ఎద్దకు వచ్చారంట. అంటే నేనేం చెప్తున్నానంటే ట్రంప్ ఆ బూర ఏం చేస్తుందంటే నోటిఫికేషన్, యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తుంది, మీ సెల్ ఫోన్లో నోటిఫికేషన్ అంటే ట్రంప్ ఆ బూర ధ్వని ఏం చేస్తుందంటే ప్రజలకి నోటిఫికేషన్ ఇస్తుంది, బయలుదేరండి రండి అని. తర్వాత అలర్ట్ ఇస్తుంది. ఆ బూర ధ్వని వచ్చేసి మనం వెళదాం. మా సొంత గ్రామంలో కూడా 7th డే చర్చ్ అని ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే ఆదివారం కాదు ఆరాధన, సాటర్డే, శనివారమే వారు ఆరాధన పెడతారు. అంటే సెకండ్ డే సాటర్డే వారు ఆరాధన చేసుకుంటారు.
వారి ఒక స్టైల్ ఏంటిదంటే గంట అంటే మా పెద్ద చర్చిలో మా చర్చిలో బ్రిటిష్ వారు కట్టిన ఆ చర్చిలో గంట మోగుతూ ఉంటుంది పెద్దగా సౌండ్. ఎవరైనా దొంగలు వచ్చి పడితే గంట మోగుతుంది. ఎవరైనా మన గ్రామంలో చిన్న ప్రాబ్లం అయితే వెంటనే గంట మోగితే మొత్తం జనమంతా చర్చి ముందు గుంపు కూడుతూ ఉంటారు అక్కడ. అట్లా ఉంటుంది. కానీ బెల్ పెద్ద పెద్ద బెల్ గంట అంటే అది ఉంటుంది. కానీ ఈ సెవెంత్ డే చర్చిలో బూర ఊదుతారు. బూర ఊదంగానే ఆ సర్వీస్ స్టార్ట్ అవ్వబోతున్నది, నోటిఫికేషన్ అలర్ట్ వస్తుంది. వెంటనే స్టార్ట్ అవుతున్నది సర్వీస్ అని అందరూ చర్చికి వస్తారు. అంటే నోటిఫికేషన్ అలర్ట్ని ఇచ్చుచున్నది ట్రంప్. అలాగే ఈ ట్రంప్ గారు అమెరికన్ ప్రెసిడెంట్గా అక్కడ కూర్చొని ఉన్నారంటే ఇది ఒక నోటిఫికేషన్, ఇది ఒక అలర్ట్. దేనికి తెలుసా? రాజుల రాజు తిరిగి ఈ లోకానికి రాబోచున్నాడని నోటిఫికేషన్ కొరకు దేవుడు ఆయనను పెట్టాడు. అలర్ట్గా, ప్రపంచమంతా అలర్ట్ కావటానికి దేవుడు ఆయనను పెట్టాడు అని నాకు 2-3 రోజుల నుంచి అదే నడుస్తుంది. ఆ పేరు బూర ఆయనను తీసుకొచ్చి అక్కడ పదవిలో పెట్టారు. ఇప్పుడు చిన్న యుద్ధం కాగానే మొత్తం ప్రపంచమే షేక్ అవుతున్నది. చాలా ప్రాబ్లం. మేము కూడా బిజినెస్ చేస్తున్నాము, అన్ని రేట్లు పెరిగిపోవచ్చున్నవి. అసలే బిజినెస్ సరిగా లేదు, ప్రాబ్లంలో ఉన్నదంటే మళ్ళీ ఇక రేటు పెరగడం అది పెరగడం, అసలు బిజినెస్ చేయలేకపోవచ్చున్నాం. కాబట్టి ఈ ట్రంప్ అనే పేరును కొద్దిగా మీరు ఆలోచించి అలర్ట్ కావాలి, నోటిఫికేషన్ని పొందాలి. నేను జనవరి నెల నుంచి చెప్తూ ఉన్నాను కదా, సిద్ధపడాలి అని ఈ పేరును ధ్యానించినప్పుడు నాకు అట్లా అనిపించుచున్నది. కాబట్టి మనం చాలా అలర్ట్గా మెలకువగా ఉండాలి. ప్రభు త్వరగా రాబోచున్నాడు. అందుకే ఈ ట్రంప్ అక్కడ కూర్చొని ఉన్నారు. ట్రంప్ ఎందుకంటే ట్రంప్లో పెద్ద మీనింగ్ ఉండదని చెప్పాను, అర్థం ఉన్నదని చెప్పాను. తర్వాత ఈ ట్రంప్ను ఒకసారి హతం చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు ఆయన పదవిలో లేదు. అప్పుడు సాధారణ ఒక వ్యక్తి ఉన్నారు. అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా లేదు. హత్య చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ప్రెసిడెంట్ కాదు. కాబట్టి ఆయనకు అంత పెద్ద సెక్యూరిటీ ఉండదు. ఆ టైంలో పదవిలో ఉంటే అది వేరే స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఏం చేశారు శత్రువులు? దాని వెనుక ఏమున్నదో మనకు తెలియదు. చిన్న చిన్న వ్యాపార విషయాలు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ, ల్యాండ్ విషయాలు కానీ, చిన్న చిన్న బిజినెస్ పోటీలో కానీ ఎట్లా హతం చేయాలి, ఇతడు పోతే బాగుంటుంది కదా అని కొందరు ఏం చేస్తారు, ఏదో ఒకటి ఇట్లా చేస్తారు, మంత్రాలు చేస్తూ ఉంటారు, అది ఇట్లా చేస్తూ ఉంటారు. దేశాలకు దేశం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. రాజకీయం భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ వెనుక ఆయనను హతం చేయాలని ఎవరు ఉన్నారో మనకు తెలియదు. ఈ ఖమేనీ సుప్రీం లీడర్, మంచి లీడరు, మన ముస్లిం సోదరులకు లీడర్గా ఉంటే ఆయనను కూడా చంపారంటే దానికి కారణాలు తప్పకుండా ఉంటవి. అది మనకు తెలియదు. మన సామాన్య ప్రజలు, మన ఇంటి పక్కకు ఉన్నవారే సరిగా మనకు తెలియదు. వారిలో ఉన్న సమస్య మనకు తెలియదు, కానీ ఉంటుంది. బలమైన కారణాలు, రీజన్స్ ఉంటవి. ఇజ్రాయేలు ప్రజలను 1250 మందిని ఈ హమాస్ వారు తీసుకొని వెళ్ళారు కదా, దాని వెనుక మొత్తం ఆయన చెయ్యే ఉన్నదని చెప్తున్నారు. అండర్ గ్రౌండ్లో మొత్తం ఆయనకు ఆయుధాలు సప్లై చేసిండు ఇరాన్ అని చెప్తున్నారు. మనకు ఆ రీజన్ ఏంటిది, బలమైన కారణాలు మనకు తెలియవు. కానీ ఒక ఊహ
ఇట్లా బయటికి వచ్చుచున్నది. కాబట్టి ఆ ట్రంప్ గారిని కూడా హతం చేయాలని షూట్ చేశారు. షూట్ చేస్తే ట్రంప్ను నరులు ఏం చేయలేరు. ఎందుకు తెలుసా? అది ఊదుతనే నోటిఫికేషన్గా దేవుడు వచ్చుచున్నాడు, దేవుణ్ణి సన్నిధి వచ్చుచున్నది, దేవుడు మిమ్మల్ని పిలుచుచున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడినోడు మీరు అందరూ చూడాలంట, రండి అంటే ట్రంప్ అందరికీ నోటిఫికేషన్ ఇస్తుంది. ట్రంప్ను ఎలా చంపగలరు? అది నోటిఫికేషన్ ఇస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఒక వాక్యం చదివాను చూడండి. బూర ఊదినప్పుడు మనము తిరిగి లేపబడదాం. బూర ఊదినప్పుడు లేపబడాలి, కానీ బూర ఊదినప్పుడు మనం చనిపోదాం అని ఉన్నది అక్కడ. బూర ఊదినప్పుడు మనము తిరిగి లేపబడదాం అని ఉన్నది. అటువంటి బూరను ఎవరైనా హతం చేయగలరా? నేను అనుకుంటున్నా, అట్లా ఒక మీనింగ్గా చెప్తున్నా. వారికి సపోర్ట్ వీరికి సపోర్ట్ అని కాదు. ఒకటి, బూర ఊదినప్పుడు చనిపోయిన మృతులలో ఉన్నవారు తిరిగి లేపబడుదురు, అలా ఉన్నది. కానీ బూర ఊదినప్పుడు చనిపోతారని లేదు. కాబట్టి ఎంత అద్భుతముగా దేవుడు ఆయనను కాపాడాడు చూడండి మరణం నుండి. ఈ చెవిలో దూసుకొని పోయింది బుల్లెట్. కొద్దిగా ఒక 2-3 mm కొద్దిగా జరిగితే ఈ ఎముక మీద పడి బ్రెయిన్, ఇది తల భాగంలో ఉన్నది అన్నీ మొత్తం హతమయ్యేది. కానీ లైట్గా ఈ చెవిని టచ్ చేసుకొని పోయింది, మొత్తం బ్లడ్. అవును, అంటే అటువంటి మరణ టైంలో కూడా దేవుడు ఆయనను కాపాడాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఏదో ఒక ట్రంప్ గారి ద్వారా ఏదో ఒకటి దేవుణ్ణి రాకడకు సంబంధము ఉన్నది. బూర అక్కడ పదవిలో ఉన్నది కాబట్టి అలర్ట్ కావాలి. నోటిఫికేషన్, ప్రభు త్వరగా రాబోతున్నాడనే నోటిఫికేషన్కి ఒక అలర్ట్ ఇచ్చేది ట్రంప్ గారు అక్కడ పదవిలో ఉండడం. ఆ విషయంలో కూడా మనము గ్రహించాలి. కాబట్టి మనము మరణించము, మళ్ళీ తిరిగి లేపబడదాము. బూర ఊదినప్పుడు తిరిగి లేపబడదాము. ఆ విషయమును మనం సూటిగా నమ్మాలి. ప్రపంచం ఎక్కడో వెలుచున్నది, అర్థం కావట్లేదు. గ్యాస్ దొరకట్లేదు, కొందరు లాక్డౌన్ అంటున్నారు. చూడండి, మన దేశంలో చాలా ప్రజలు ఉన్నారు, మన దేశ ప్రజలు. దేవుడే కాపాడాలి. భోజనము, వర్షము, నీళ్ళు దేవుడు మనకు చక్కగా ఇవ్వాలి కదా టైంకు. కాబట్టి ఇటువంటి టైంలో కూడా విశ్వాసంలో మీరు వెనకకి పోకుండా ప్రార్థించాలి. మీ ప్రక్కకే మోకరించండి, ప్రార్థించండి. మీ సమస్యలు, మీ బాధలు అన్నీ దేవుని చెప్పి మర్చిపోండి. ప్రభు అన్ని బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి ఈ బూర గురించి మనం ధ్యానించాం. బూర నోటిఫికేషన్ ప్రభు రాకకి. కాబట్టి మన హృదయంలో ఈ విషయాలన్నీ మీరు ఆలోచించి దాచుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభు త్వరగా రాబోచున్నాడని ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. ప్రభువా, కొన్ని విషయాలు మేము చూసాం, ఈ బూర గురించి మేము ధ్యానించాం. అవును ప్రభువా, నీ రాకడ సమీపం అయింది. సిట్యువేషన్ అన్నీ మారుచున్నది. ఎఫెసీ సంఘంలో ఉన్నవారు సిద్ధపడాలని చెప్పావు. ఆ టైం ఇది అని మాకు నీవు బోధించావు, ప్రజలకు చెప్పాను. ఇప్పుడు కూడా ఎంతమంది ఈ మాటలను విన్నారో ఒక్కసారి
వారిని దర్శించండి తండ్రి. సిద్ధపడాలి, కృప దయచేయండి. అడ్డు ఆటంకములు అన్నిటినీ తొలగించండి తండ్రి. ఐ బైండ్ ఎవ్రీ డార్క్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రభువా నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏప్రిల్ 17, 18, 19 3 దినములు అద్భుతమైన సువార్త ఉజ్జీవ సభలు విజయవాడ పట్టణంలో జరగనై ఉన్నది. బిషప్ అసరియా స్కూల్ గ్రౌండ్లో జరగనై ఉన్నది. 17, 18, 19 ఏప్రిల్. గమనించండి. కుటుంబముగా రండి, మేలు పొందండి. ప్రభు మీతో చక్కగా మాట్లాడుతాడు. మీరు కూడా ఆశతో దాహంతో పరిగెత్తుకొని రండి. దాహంతో ఉన్నవారికే దైవ కార్యం జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో రండి, పాలు పొందండి. ఒక్క రాత్రి కూడా మిస్ చేయకండి. ప్రభు మీతో మాట్లాడే దినములు కాబట్టి మేలు పొందుతారు. అక్కడ కూర్చొని ఉండే మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.